మంచి ఆలోచనే. వేరే స్టేట్స్కి వెళ్ళకుండా ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా, చేస్తారని అనుకుంటున్నాం. ఓకే అమ్మ. అమ్మ మీ పేరేంటి? గంగా భవాని. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుందమ్మా? రూలింగ్ కానీ ప్రజలకి దగ్గరలో ఉన్నారు. నాకైతే మామూలుగా వరదల డబ్బులే పడినాయి. గత ప్రభుత్వం చూశారు కదమ్మా, అప్పుడు చూశారు కదా, అప్పుడు ఎలా అనిపించిందమ్మా? అప్పుడు అంటే మాకు ఇంకప్పుడు కూడా ఏం రాలేదు. మా అబ్బాయి చిన్నపిల్లాడు, అప్పుడు స్కూల్కి కూడా వెళ్ళా. మాకు అప్పుడు కూడా ఏమీ రాలేదు గవర్నమెంట్ నుంచి. ఓకే. ఇప్పుడు చూసినట్లయితే అంటే లైక్ కరెంటు బిల్లు కానీ అంటే ఎక్కువ వచ్చిన లైక్ ఇల్లు ఉన్న వాళ్ళకైనా ఏమైనా సంక్షేమ పథకాలు పీకేయడం కానీ, వైట్ కార్డులు పీకేయడం కానీ, పింఛన్లు పీకేయడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో? నాకైతే తెలియదులేండి. ఇదివరకు ఆడవాళ్ళు విడిగా స్వేచ్ఛగా తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. బయట కుర్రోళ్ళు అటాక్స్ కానీ చాలా ఇబ్బంది ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటాం ఈ గవర్నమెంట్ నుంచి అన్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? ఆడవాళ్ళకి సపోర్టింగ్ కింద ఇక్కడ ఎలా ఉంది? అంటే ఇక్కడ కొంచెం పర్లేదు, కానీ మా ఏరియాలో మాత్రం గంజాయి కొంచెం తిరుగుతున్నారు, గంజాయి కుర్రోళ్ళు. ఎక్కడది? ఇక్కడ ఈ ఏరియాలో నైట్ పూట. పోలీసులు త్వరగా చర్యలు తీసుకుంటారని పైన ఉన్న పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అంటున్నారు, కానీ యాక్షన్ తీసుకోవట్లేదా? లేట్ అంటే అది మరి నాకైతే తెలియదు. ఇక్కడ అయితే కొంచెం అలా జరుగుతుంది నైట్ టైం. డే టైం ఎలా ఉంది? డే టైం బాగానే. ఓకే. కొన్ని చర్యలు తీసుకుంటే ఇంకా రాబోయే రోజులు బాగుంటాయి. అదేవిధంగా మరి ఇప్పుడు అంటే కంప్లీట్లీ స్కూల్స్ కానీ ఎలా ఉన్నాయమ్మా? స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే బాగుంది. మరి కమింగ్ టు ఇప్పుడు లైక్ ఉచిత బస్సులు అంటున్నారు ఉగాది నుంచి. ఆడవాళ్ళకి ఉచిత బస్సులు అనేది పెడితే ఎలా అనిపిస్తుంది మీకు? మరి పెడతా అంటున్నారు కదా, ఈ ఉచిత అంటే పెడతా అంటున్నారంటే మామూలు వాళ్ళకైతే వేస్ట్ అండి. జాబ్ పర్పస్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అని. సర్టెన్ ఐడెంటిఫికేషన్ చూపించి ఫ్రీగా వెళ్ళే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్. మామూలు వాళ్ళకైతే కొంచెం వేస్ట్ అని. స్కూల్కి వెళ్ళే లేడీస్ కానీ, కాలేజ్కి వెళ్ళే లేడీస్ కానీ వాళ్ళకైతే కొంచెం యూజ్ అయ్యిద్ది. మామూలు వాళ్ళకి ఎందుకు మిస్యూజ్ చేస్తారు. ఓకే. ఉచితంగా పెట్టే వాళ్ళకి ది బెస్ట్ థింక్ చేసి పెడితే బాగుంటుంది అని. అమ్మ, ఇప్పుడు మనకంటూ రాజధాని అనేది లేదు. గతంలో చూసుకుంటే రాజధాని డెవలప్ అవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి 5 సంవత్సరాల్లో అమరావతి అనేది డెవలప్ చేసి మనకంటూ ఒక రాజధాని ఇస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఇస్తారనే అనుకుంటున్నాం. ఆ అమరావతి డెవలప్ అవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదే ఇస్తే బాగుంటుంది. ప్రతి స్కూల్స్కి తిరుగుతున్నారు కదమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎలా ఉన్నాయి ఏంటి సౌకర్యాలు అన్నీ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? బాగానే ఉంది. నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని? బాగానే ఉంది. ఎడ్యుకేషన్ అయితే బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు అని అంటారు. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే కొన్ని ఇంకా చేయలేదు కదా, ఈ స్టార్ట్ చేస్తే ఏమన్నా నమ్మకం కుదిరిద్ది. ఐటీ కంపెనీస్ తేవాలంటున్నారు, అభివృద్ధి ఉండాలి అని అంటున్నారు కదా. అంటే చదువుకునే వాళ్ళకి రేపటి రోజు అనేది ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయకుండా ఇక్కడే ఉండి చేసుకునేలాగా చేస్తామని అంటున్నారు. ఏపీలో ఉండి చేసుకునేటట్లా చేస్తే బాగుంటుంది. మంచి ఆలోచనేనా అసలు అది? మంచి ఆలోచనే. వేరే స్టేట్స్కి వెళ్ళకుండా ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా. నమ్మకం ఉందా అమ్మ మరి రాబోయే చేస్తారని అనుకుంటున్నాం. ఓకే అమ్మ. అమరావతి కొంచెం డెవలప్ చేశారు, ఇంకా అవి కూడా చేస్తారని అనుకుంటున్నాం. ఒకవైపు పోలవరం. ఓకే అమ్మ.